నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలను తెలుసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కందాడి పార్సారథి గారు ఉన్నారు. పార్సారథి గారు నమస్తే అండి. ఒకటి ఈ అంశాలు 3-4 ఉన్నాయి. బంగ్లాదేశ్కు సంబంధించిన దాంట్లో భారతదేశం నుంచి అదానీ పవర్ ఒక శాంక్షన్ విధించింది, రష్యా నుంచి కూడా ఒక శాంక్షన్ విధించింది. అంటే ఇన్ని శాంక్షన్లు విధించినా కూడా బంగ్లాదేశ్ ఎట్లా మనగలిగింది? ఇది నిజంగా జరిగేటువంటి అవకాశం ఉందంటారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు శాంక్షన్లు ఇంకా విధించలేదు. ఓకే, భారతదేశం కానీ భారతదేశం కన్నా కూడా ఇక్కడ భారత్కు సంబంధించిన అదానీ పవర్ కంపెనీ ఏదైతే ఉందో ఇది బంగ్లాదేశ్కి దగ్గర 15% విద్యుత్ని జార్ఖండ్లో ఉండే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి సరఫరా చేయడానికి ఒప్పందం జరిగింది. గత సంవత్సరం నుంచే 2023 చివరి నుంచి 2023 నుంచి ఆ విద్యుత్ ఉత్పత్తి బంగ్లాదేశ్కు సరఫరా చేయబడుతుంది. మొట్టమొదటి రోజు నుంచి నేటి వరకు బంగ్లాదేశ్ దానికి సంబంధించిన బిల్లులు ఏదైతే ప్రతి నెల చెల్లించాల్సి ఉందో అది చెల్లించలేదు. ఆ బకాయిలు ఇప్పుడు దగ్గర మీకు $700 మిలియన్ వరకు సుమారుగా, అంటే కరెక్ట్ ఫిగర్ తెలియకపోయినా 700-800 మిలియన్ వరకు ఆ బకాయిలు పేరుకొని పోయి ఉన్నాయి. సో ఇది దగ్గర సంవత్సరం పూర్తవుతోంది. కాబట్టి బంగ్లాదేశ్లో పరిణామాలు మారకపోయినా అదానీ పవరు సంవత్సరం పూర్తవుతోంది, మీరు మాకు డబ్బులు కట్టాలి, డబ్బులు ఇవ్వకపోతే మేము కంపెనీ నడపలేమన్న నోటీసు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ లోపల ప్రభుత్వం మారింది, అదానీ పవరు నోటీసు ఇష్యూ చేసింది. సో ఇది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. కానీ అక్కడ జరిగిన మార్పుల కారణంగా ఈరోజు అది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. రెండవది, రష్యా కూడా బంగ్లాదేశ్లో ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టడానికి, బంగ్లాదేశ్ ఉత్పత్తుల్ని రష్యాకు ఎగుమతి చేసుకోవడానికి వీటన్నిటికి కలిపి దగ్గర $12 బిలియన్ రుణాన్ని బంగ్లాదేశ్కు ఇచ్చింది. దాంట్లో ఎక్స్పోర్ట్ క్రెడిట్ కొంత, ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టడానికి కొంత, ఇట్లా రకరకాల రూపాల్లో. దానికి చెల్లించాల్సిన వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ కూడా గత కొంతకాలంగా బంగ్లాదేశ్ 1 సంవత్సర కాలంగా చెల్లించట్లేదు. ఆ వడ్డీ కూడా చెల్లించాలని ఈరోజు రష్యా ప్రభుత్వం బంగ్లాదేశ్కు నోటీస్ ఇచ్చింది. దీనికి 2-3 కారణాలు. ఇప్పుడు గత సంవత్సర కాలంగా ఇది బహిరంగంగా చర్చించకపోయినా అటు రష్యా ప్రభుత్వం కానీ ఇటు అదానీ పవర్ కంపెనీ కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అవి చర్చలు జరుపుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన అంశాలు బయట ప్రపంచానికి రాలేదు. ఏదో రూపంలో సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు ఇవి చేస్తూ వచ్చాయి. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా ఇదంతా రోడ్డు మీదకు వచ్చేసారు. నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త ఆయనకి ఈ విషయాలన్నీ అవగాహన ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు? నేను భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటున్నానన్న సంకేతాలు ఇచ్చినప్పుడు అదానికి సహజంగానే భయం పట్టుకుంటుంది. దగ్గర $800 బిలియన్ అంటే 2,000 కోట్ల దాకా డబ్బు అది. సో 2,000 కోట్లు ఇటువంటి పరిస్థితుల్లో నేను బంగ్లాదేశ్ నుంచి వసూలు చేసుకుంటానా లేదా అన్నది ఏ వ్యాపారవేత్తకైనా వాణిజ్యవేత్తకైనా వచ్చే సంకోచం. ఇది కేవలం అదానీ పవరే కాదు, బంగ్లాదేశ్లో టెక్స్టైల్ సెక్టార్లో పెట్టుబడులు పెట్టిన దగ్గర వందలాది వాణిజ్యవేత్తలు దక్షిణాది నుంచి సేలం, తిరుపూర్ అక్కడి నుంచి కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. ఈ జీన్స్ ప్యాంట్ ఫ్యాక్టరీల్లో వీళ్ళందరిలో కూడా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మా పెట్టుబడుల పరిస్థితి ఏంటి అన్న ఒక భయం ఉంది. అదానీ పవర్కి కూడా భయం ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన పవర్ అంతా కూడా బంగ్లాదేశ్కే వెళ్తోంది. అది ఒప్పందం, భారతదేశం చేసుకున్న ఒప్పందం. సో ఇప్పుడు అదానీకి పట్టుకున్న ఈ సంకోచాన్ని ఖచ్చితంగా ఈరోజు అదానీ అడుగుతాడు, బాబు నా సంగతి ఏందో తేల్చు నువ్వు అని చెప్పి. ఎందుకంటే అది తక్కువ మొత్తం కాదు కాబట్టి. ఇప్పుడు రష్యా కూడా నువ్వేం చేసావు, అమెరికాని నీ సంఖలో పెట్టుకొని పాకిస్తాన్ను ప్రేమించే జమాతే ఇస్లాంని ముందు పెట్టుకొని నువ్వు రాజకీయం ఆడాలనే ప్రయత్నం చేశావు. సో సహజంగా రష్యా కోపం వస్తుంది. ఇన్ని రోజులు ఒక మిత్రురాలు అక్కడ అధినేతగా ఉంది కాబట్టి కొద్దిగా ముందు వెనక మాట్లాడుతూ ఆ మిత్రురాలకి సహాయం చేసే పరిస్థితి రష్యా కూడా చేసింది. అమెరికాకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈరోజు నువ్వు అమెరికా సంఖలో దూరితే రష్యా ఎందుకు సహాయం చేస్తుంది? నువ్వు అమెరికా దగ్గరికి పో, నా విషయం సెటిల్ చేసి నువ్వేమైనా చేసుకో అంతే. సో ఇక్కడ ఇది బెదిరింపు కాదు, నువ్వు
ఏదైతే లైన్ తీసుకుంటున్నావో ఒక భూమిక తీసుకొని నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావో దాంతో నీకు నువ్వుగా సృష్టించుకున్న ఇబ్బందుల్లో ఇవి భాగం. నీ విధానంలో మార్పు వచ్చింది కాబట్టి నా దగ్గర నుంచి ఒత్తిడి గత సంవత్సర కాలంగా చెల్లించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఆర్థిక సంక్షోభంలో బంగ్లాదేశ్ ఉంది. హసీనా ఏదో ఒక రూపేణ దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. అది చేయలేని పరిస్థితి వచ్చిందని కూడా అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆర్థికవేత్తగా నోబెల్ బహుమతి తీసుకున్న నువ్వు ఈరోజు ఏం చేయాలి? ఫస్ట్ నీ వ్యవస్థ ఏమిటి అర్థం చేసుకోవాలి. నువ్వు అది అర్థం చేసుకోకుండా బెదిరించడం మొదలుపెట్టావు. ఎప్పుడైతే నువ్వు బెదిరించడం మొదలు పెడతావు అవతలవాడు ఎందుకు ఆగుతాడు? వాడికి డబ్బులే. ఇక్కడ వ్యాపారం నువ్వు బెదిరించకుండా నువ్వు జాగ్రత్తగా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ రెండు మొత్తాలే తీసుకుంటే దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఒకటి రష్యాది అసలు కాదు, ఓన్లీ వడ్డీ మీద ఉన్న పన్ను. ఆ పన్ను అంటారో ఎక్స్ట్రా వడ్డీ అంటారో ఏదైనా కానీ పీనల్ ఇంట్రెస్ట్. ఇక్కడేమో 1 సంవత్సరానికి నువ్వు చెల్లించాల్సిందే. అంతే. ఈ రోజు వాడు పవర్ ఆపేస్తే 15% బంగ్లాదేశ్ అంధకారంలో పోతుంది. రష్యా న్యూక్లియర్ పవర్ ఏదైతే వస్తుందో అది ఆపేస్తే సగం బంగ్లాదేశ్ అంధకారంలో పోతుంది. మరి నువ్వు ఇవేమీ అర్థం చేసుకోకుండా మతోన్మాదుల చేతుల్లో పడిపోయి అమెరికా మాట విని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇబ్బందులు తప్పు. ఈరోజు నువ్వు నీ ప్రజలకు చెప్పుకోవాలి, ఇది బాబు మీరు ఏ దిశగా వెళ్ళాలనుకుంటున్నారు? మీరు జమాతే ఇస్లామీని ముందు పెట్టుకొని హిందువుల మీద దాడి చేసి ఇంకోళ్ళ మీద దాడి చేసి నీ బంగ్లాదేశ్ని ఐసోలేట్ చేసుకుంటారా? ఆఫ్ఘనిస్తాన్ లాగా ఐసోలేట్ చేసుకుంటే మీకు కరెంట్ ఉండదు, ఇంకోటి ఉండదు, ఫ్యాక్టరీలు ఉండవు, పెట్టుబడులు ఉండవు, ఏ ఉద్యోగాల కోసం యువత ఉద్యమించుతో ఆ ఉద్యోగాలే ఉండవు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏ దారిన వెళ్ళాలి అనేది నిర్ణయించుకోవాలని చెప్పాల్సింది యూనస్ఏ. ఎందుకంటే ఈరోజు యూనస్ పరిస్థితి చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు కాబట్టి బంగ్లాదేశ్ ప్రజలకి వాస్తవాలు చెప్పి మీరు భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నారో తేల్చుకోండి అని చెప్పాలి. అంతే. అమెరికా ఈరోజు బహిరంగంగా నీకు ఈ అప్పులన్నీ తీరుస్తుందా? తీర్చదు. ఇంకా అమెరికా పేరు మీరు గట్టిగా వినియోగిస్తే చైనా కూడా రంగంలోకి దిగుతుంది. నా అప్పు కూడా కట్టండి అని. చైనా కూడా చాలా కట్టాలి వీళ్ళు. సో నువ్వు కట్టాల్సిన 3 అప్పులు తీస్తే బంగ్లాదేశ్ బ్యాంక్రప్సీకి. అందుకనే ఈరోజు బంగ్లాదేశ్ బ్యాంక్రప్సీకి వెళ్తోందా అన్న ఒక రూమర్ కూడా ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. ఆ రూమర్ వచ్చినప్పుడు నీకు సాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ఈవెన్ అమెరికా కూడా ముందుకు రాదు. ఎందుకంటే అమెరికా పక్కా పెట్టుబడిదారీ దేశము. అంతే, తన లాభమే చూసుకుంటుంది. అంతే. ఒకవైపు నువ్వు అమెరికా తోటి ఉన్నావు అనేటువంటి సంకేతం వల్ల చైనా తోటి కూడా ఇబ్బంది వస్తుంది. అంటే ఆఖరికి మీరు మాల్దీవ్స్లో అధ్యక్షుడి అరాచక విధానాల కారణంగా మాల్దీవ్స్ పరిస్థితి ఏమైందో ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి అది. ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ ఇటువంటి అరాచకాన్ని మీరు కోరుకుంటున్నారా? పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? 40 రూపాయలకి దొరకాల్సిన కిలో గోధుమ పిండి మీరు 400-500 రూపాయలు పెట్టుకుంటున్నారు. రేపు బంగ్లాదేశ్లో మీరు అదే బతకదలుచుకున్నారా? బంగ్లాదేశ్ ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈ మతోన్మాదులు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం చేసే మాటలు వింటే మీరు పాకిస్తాన్లో అడుక్కు తినే పరిస్థితులు వస్తాయి. మాల్దీవులు ఈరోజు ఏదైతే మారిషస్ ఏదైతే ఇబ్బంది పడుతుందో అలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. ఇది బంగ్లాదేశ్ ప్రజలు గ్రహించుకోవాలి. యూనస్ నిజంగా చిత్తశుద్ధితో ఆయన పని చేస్తుంటే పేద ప్రజల కోసం, ఎందుకంటే ఆయన పేద ప్రజల కోసం పని చేస్తున్నాడనే నోబెల్ బహుమతి ఇచ్చారు. ఆయన నిజంగా పని చేస్తున్నాడంటే వాస్తవాల్ని బంగ్లా ప్రజలకు చెప్పాలి. బురద అవతల దేశాల మీద చల్లుకుంటూ పోతే చేరదు. ఇది ఇంకా జట్లమైపోతుంది. జట్లమైన తర్వాత నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు. రేపు నీ మీద కూడా తిరుగుబాటు చేస్తారు. అంతే. ఎందుకంటే ముస్లిం అతివాదులు ఎవరైతే ఉన్నారో రేపు నిన్ను కూడా మన్నియరు. వాళ్ళు రాజ్యాన్ని చేర్చుకుంటారు. అది మరొక ఆఫ్ఘనిస్తాన్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అది అర్థం చేసుకోవాల్సింది యూనస్ నాయకత్వంలోని సైన్యం, అక్కడ ప్రజలు. అంతే. ఇందులో భారత్ ఏదో చేస్తోంది, రష్యా ఏదో చేస్తోంది, అదానీ ఏదో చేస్తున్నాడు అనేదానికన్నా మీ చర్యల కారణంగానే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అది మీరు అర్థం చేసుకోవాలి. మేమేం చేయట్లేదు. మీరేం చేస్తున్నారో దానికి ప్రతిక్రియ వస్తుంది.
వ్యాపారం చేసుకునేవాడు డబ్బులు ఇవ్వని అడుగుతాడు, అప్పిచ్చినోడు ఇంట్రెస్ట్ అన్నా కట్టరా బాబు అంటాడు. అంతే, లేకపోతే మళ్ళీ మాదక ద్రవ్యాల దగ్గరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అది ఏం నీ దేశాన్ని ఎలా నాశనం చేసుకుంటారు అనేది మీ ఇష్టం, మాకు సంబంధం లే, అది మీ అంతర్గత వ్యవహారం. కానీ బురద బయట దేశాల మీద చల్లి అక్కడ ఉన్న హిందువుల్ని హింస పెట్టడం అనేది మంచిది కాదు. ఓకే.